Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఎర్ర కాలువ ముంపు బారినపడి నష్టపోయిన పంటను అంచనా వేసి రైతులకు త్వరలోనే పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచనల మేరకు తాడేపల్లిగూడెం మండలం నందమూరి, జగన్నాథపురం, మాధవరం గ్రామాల నందు మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఎర్రకాలువ వంపు బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం అధికారులతో చర్చించామని, త్వరలోనే ఎర్రకాలువ గట్లు పటిష్టం చేసి ఎర్రకాలువ ముంపు నివారణ చర్యలు చేపడతామన్నారు. అసలు ఆనవాళ్ళు కూడా కనపడుతుంది. సరే, ఏ వెరైటీ అయినా మనకి తగ్గిపోతుంది. మెయిన్ వేసిన వెరైటీ రెండోస్ ఏంటంటే ఇంకా పూర్తిగా లాస్, కంప్లీట్ లాస్. ఫస్ట్ లాట్ డైరెక్ట్ సో ఇంకా ఇప్పుడు medium slender to short slender grain with less than 14 grams most preferred, like BP 252 or RNR 15048. long slender grain మనం we are not preferring అలానే మనకి ముద్ద ప్రిఫరింగ్ అంటే ఇది అదిగా we are preferring only medium slender is ఇది నేను కూడా I will try to find out. With less than 14 grams test weight ఉన్నాయి most preferred, like BP 252 RNR 15048. లాంగ్ స్లెండర్ గ్రెయిన్ మనం వీఆర్ నాట్ ప్రిఫరింగ్ అలానే మనకి ముద్ద ప్రిఫరింగ్ అంటే ఏంటి వాట్ గ్రౌండ్స్ ఇది అదిగా వీఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ మీడియం స్లెండర్ ఇది నేను కూడా I will try to find out. బాస్మతి అదంతా నార్త్ కనపడలే పెట్టింది. అంటే కొంచెం లాంగ్ టర్మ్ అవసరం ఉంది. అందులో ముందుగా పార్టీస్ ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వచ్చేటట్టు అలాగే స్ట్రెంథన్ చేసేటట్టు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెజర్స్ టేకప్ చేయడానికి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్ మాట్లాడతాం. రెండవది ఇప్పుడు దీన్ని ఎన్యూమరేషన్ చేస్తాము. ఎన్యూమరేషన్ చేసి ఎఫెక్ట్ అయిన రైతులకి ఎలా సహాయం చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ నార్మ్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఎన్యూమరేట్ చేస్తాము. ఆ తర్వాత ఏ విధంగా రైతులకి సహాయం చేయాలో, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏ రూపంలో అయినా చేయాలనేది ఇమీడియట్గా అది మేమంతా వర్కౌట్ చేసి చెప్పడం జరుగుతుంది. మూడో విషయం వెరైటీస్. ఈ వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ బాగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేయడం, అది ప్రొక్యూర్మెంట్లో కొంత గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటివి నేను అనుకోవడం కొంత కోఆర్డినేషన్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొంచెం కోఆర్డినేట్ చేస్తే నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్
అనేది డిఫైన్ చేయలేదు. పండించిన ప్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది బీసీపీ నార్మ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం బట్ ఏదో ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు. అప్పటికి సివిల్ సప్లైస్ గవర్నమెంట్ సెంటర్లు రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనమే కల్పించాం. సో ఇవి సింపుల్ ఇష్యూస్, దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ రైతులకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. పేదల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో అన్న క్యాంటీన్ నిర్వహించారు. ప్రభుత్వం అమ్మ క్యాంటీన్ల నిర్వహణకు చెల్లిస్తున్న సొమ్ము ఏమాత్రం సరిపోకపోయినా ఇస్కాన్ సంస్థ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ఆయన సొంత ఖర్చులతోటి సుమారుగా 500 మందికి ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేసే వారు పుట్టల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు మన జట్లపాలెం గ్రామ వాస్తవ్యులు పెంటపాడు మండల కస్టడీ ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టిన చంద్రశేఖర్ గారు ఈ రోజు అన్నదాత. మరి వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో మరి కుటుంబం కలకాలం ఉండాలని దయచేసి మరి గడిచిన 92 వారాలుగా అంటే సుమారు 2 సంవత్సరాలుగా ఈ జట్లపాలెం గ్రామం ఈవేళ ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు బీజేపీ నరసాపురం అధికార ప్రతినిధి అయిన మా నర్సే సోమేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిలపర్తి వెంకట్రావు గారు, మా సీనియర్ నాయకులు దాసరి అప్పన్న గారు, జగన్నాథరాజు గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి వాడపల్లి సుబ్బరాజు గారు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీధర్ గారు, మరి ఇక మరొక పట్టణ మహిళా అధ్యక్షురాలు రమాదేవి గారు, అలాగే పెద్దిరాజు గారు, మరి మా సోదరిమణి దాసరి కృష్ణవేణి గారు, అలాగే రెడ్డి కల్పన గారు. మరి ఈ కార్యక్రమం 92 వారాలుగా అత్యద్భుతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయేలాగా చేయడంలో మరి మన నాయకులు కార్యకర్తల పాత్ర చాలా ఉంది. అంతేకాకోకుండా ఈ కార్యక్రమం నడపడమే కాకోకుండా ఎవరైనా స్పాన్సర్ వస్తే ఆ స్పాన్సర్కి మనం ఆ రోజు ఇవ్వడం జరిగేది. ఈవేళ మరి మన శాసనసభ్యులు వారు ఇక్కడికి రావాల్సి ఉన్నా మరి మరొక జిల్లా కలెక్టర్ గారు పర్యటనకు రావడం వలన ఆయన ఇక్కడికి రాలేకపోయిన పరిస్థితి. మళ్ళీ వారం ఆయన్ని ఘనంగా మరి గడిచిన 92 వారాల నుంచి కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని ముగించి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్న క్యాంటీన్లు మూత వేసి పేదవాడి అన్నాన్ని నోటి దగ్గర అన్నాన్ని లాక్కున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాన్ని మరి ధీటుగా ఎదుర్కొంటూ ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి అందరూ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించండి అంటే తన సొంత డబ్బులతోటి ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు తన సొంత డబ్బులతో ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం, డోనర్స్ వచ్చినప్పుడు డోనర్స్తో పెట్టించి లేనప్పుడు ఎప్పుడు కూడా
మరి బాబ్జీ గారే కార్యక్రమాన్ని తన మీద వేసుకొని చేయిస్తున్న పరిస్థితి మనందరం చూసాం. అలాగే మరి ఈరోజు తమ్ముడు కుదుర్ల చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తమ్ముడు చంద్రశేఖర్ని అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే విషయంలో అందరూ కూడా ముందుండాలని, ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రాబోయే రోజుల్లో ఇక్కడే అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి అన్ని సలహాలు జరుగుతూ ఉన్నాయి. అన్నం పెట్టాలి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను పెట్టి బిజీగా ఉన్న సెంటర్లో ఒక పేదవాడు ఒక గవర్నమెంట్ ఆఫీసుకి వస్తే మరి అక్కడ పని అవ్వనప్పుడు అతను ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేసేలాగా టిఫిన్ చేసేలాగా అద్భుతమైనటువంటి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని మరి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి పథకాన్ని రద్దు చేసి పోనీ ఆయన కంటిన్యూ చేసాడా అంటే అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా బూజు పట్టే విధంగా మరి అటువంటి అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. యువ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ స్వరూపారావు ఏలూరు అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లోని వెలుగు కార్యాలయంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అప్పటికే ఉన్న వ్యాపార సంస్థను అద్దెకు తీసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చన్నారు. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ లిమిట్ చూసుకొని అంటే మీ టర్న్ ఓవర్ బేసిస్ మీద 25% ఆఫ్ ది టర్న్ ఓవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అయితే యావరేజ్ టర్న్ ఓవర్ లాస్ట్ 3 years యావరేజ్ టర్న్ ఓవర్ మీద 25% అండి. ఫస్ట్ మనం బిల్డింగ్ మీద ల్యాండ్ మీద మనం డబ్బులు పెట్టేసాం అనుకోండి, దాని దగ్గర నుంచి మనకు ₹1 కూడా రాదు. సో ఎక్కడైనా కూడా ఏదైనా ఖాళీ స్థలం షెడ్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే ఫస్ట్ మీరు ఆ షెడ్లోకి వెళ్ళండి, అక్కడ వ్యాపారం మొదలు పెట్టండి. బాగుందనుకోండి తర్వాత మనం స్థలం కొనుక్కోవచ్చు, బిల్డింగ్ కొనుక్కోవచ్చు. అందుకని ముందు ఎక్కడైనా ఎవరైనా చిన్న వ్యాపార సంస్థ పెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక సలహా ఏంటంటే ఎక్కడన్నా చిన్న ఆల్రెడీ కట్టేసిన స్థలం కనుక ఖాళీగా ఉంటే అక్కడ మీరు మీ వ్యాపారాన్ని మొదలు పెట్టుకోండి. దానికి ఎంత అవసరం అవుతుంది? మిషనరీ ఉంటే చాలు మనకి. అప్పుడు ల్యాండ్ కొనుక్కోక్కర్లేదు, బిల్డింగ్ మీద ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేదు. దానికి ఒక రెంట్ అంటే ఒక 10,000 20,000 ఇప్పుడున్న రెంట్ బట్టి దూరం అనుకోండి ఇంకా మనకి రెంట్ కూడా తగ్గుతూ వస్తుంది. సో ఒక దాంట్లో పెట్టుకొని ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఆ బిల్డింగ్ మీద మనం 70 ఏదైనా చిన్న షెడ్ తీసుకోండి, లేకపోతే ఫస్ట్ అసలు ఏమీ వద్దు అనుకుంటే మీ దగ్గరే చిన్న చిన్న లోన్స్ ఉన్నాయనుకోండి. మేమైతే 10 లక్షలు ఇస్తాం, మాకన్నా గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ ఉంటాయండి, PMEGP స్కీమ్స్ అని. వాళ్ళైతే ఇంకా చిన్న అంటే 2 లక్షల నుంచి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే మీకు నేను ఆఫీసర్ నెంబర్ కూడా ఇస్తాను, ఎందుకంటే ఈరోజు వచ్చింది మీకు ఎంతకన్నా కొంతమన్నా ఉపయోగపడాలి ఈ మీటింగ్ వచ్చినందుకు. మా దగ్గర తీసుకోమని ఉద్దేశం కాదు, బట్ ఒక ఇండస్ట్రీ వస్తే ఒక లోన్ వస్తుంది అని ఒక ధైర్యం. అసలు ఎక్కడికి వెళ్ళాలి అంటే APSFCకి రావచ్చు అనక అవగాహన కోసం ఏర్పాటు చేసిన సదస్సు అండి. అయితే మిషనరీ కాస్ట్ 10 లక్షలు అనుకోండి, అందులో 25% మీరు పెట్టుబడి పెట్టుకుంటే అంటే 2.5 లక్షలు మీ దగ్గర ఉంటే 7.5 లక్షలు మనం ఫైనాన్స్ చేస్తాము. ఈ ఫైనాన్స్ చేసిన 7.5 లక్షలకి మనకి మీ దగ్గర ఉన్న 2.5 లక్షలకి మీ మిషనరీ మీకు పెట్టుబడి వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు ప్రతి నెలకింతని చెప్పు అసలు వడ్డీ మాకు చెల్లిస్తారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి 10 లక్షలు అంటే మీ దగ్గర 10 లక్షల డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ సంస్థ కానీ బ్యాంక్ లానే ఉంటుంది, కాకపోతే ఒక ఇండస్ట్రీస్కి మాత్రమే ఇస్తాము. మంగళవారం లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కడకట్లలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల వైద్యులు బృందముతో కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమమునకు PMJF లయన్ పదం కుమార్ గుప్తా డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ ఆర్థిక సహకారం చేసినారు. ఈ 40,000కి ఉపకారం ఏంటంటే మనకి మెసేజ్ పెట్టాం. ఎంతమంది పేషెంట్ తీసుకున్నారు 120 రూపాయలు. ఈ యొక్క క్యాంప్ యొక్క ఉపకారం ఏంటయ్యా అంటే టోటల్ 29,120. చూడండి ఎలా చూడండి, చూడండి ఎలా చూడండి అందరూ. ఓకే ఓకే సరే చూడండి. అందరికీ నమస్కారం. ఈ రోజున తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా కడకట్ట జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఈ శిబిరానికి ఆర్థిక సహకారం అందించిన మా బాబాయ్ గారైన పదకుమార్ గుప్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ శిబిరాన్ని ప్రారంభించడానికి ఈనాటి మన ముఖ్య అతిథి జోన్ చైర్మన్ గారైన శ్రీ శంకర్ శ్రీనివాస్ గారికి కూడా మా తాడేపల్లి లయన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన లైన్ లక్ష్మీనారాయణ గారికి, జగదీష్ గారికి, అలాగే లైన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మేము యథావిధిగా ప్రతి నెల 3వ ఆదివారం విధిగా దీన్ని నిర్వహిస్తున్నాము. గత ఆదివారం నాడు వర్షాల కారణంగా దీన్ని వాయిదా వేయడం అయింది. ఇది ఈరోజు దీన్ని చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిర్దవోలు శ్రీ రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ వారు కూడా మనకి దీనికి సహకారం అందిస్తున్నారు. అలాగే మన ప్రతి నెల 2వ తేదీన డయాబెటిక్ క్యాంపు, అలాగే ప్రతి నెల 3వ ఆదివారం ఐ క్యాంపు మనం ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులో అవసరమైన వారి అందరికీ కూడా పరీక్షలు ఉచితంగా చేసి వారికి కళ్ళజోళ్ళు మరియు లేదా ఆపరేషన్ అయినా ఉచితంగా చేయబడుతున్నది. దీనికి ఈ సంవత్సరం అంతటికీ కూడా మా పదకుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారంతో చేయడం జరుగుతుంది. వారికి మరొకసారి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ముందుగా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారికి, కార్యదర్శికి మరియు కోశాధికారికి గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వీరు నిర్వహిస్తున్నారు. మరి గత ఆదివారం తీవ్ర వర్షాభావం మూలంగా ఆ క్యాంపు ఈరోజు మంగళవారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్యాంపులో ప్రతి నెల కూడా సుమారుగా 15 నుంచి 20 మందికి ఉచిత ఆపరేషన్లు, అలాగే 20 నుంచి 30 మందికి ఉచిత కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మన దైనందిన జీవితంలో మారిన వ్యవహార శైలి కానీ, ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకాలు కానివ్వండి, ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం ద్వారా కానీ, కంప్యూటర్ వాడటం ద్వారా కానీ, అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కంటి సమస్యలకు ఎక్కువగా గురి కావుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని, ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని క్రమం తప్పకుండా చాలా సంవత్సరాల నుంచి ఈ నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులైన పదకుమార్ గుప్తా గారు ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత నేత్ర
వైద్య శిబిరానికి విచ్చేసిన లయన్స్ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య దాతగా పదమ్ కుమార్ గుప్తా గారు మనకి స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఈ నేత్ర వైద్య శిబిరానికి స్పాన్సర్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ఈ వైద్య శిబిరానికి ఇనాగ్రేషన్కి వచ్చేసిన మా జోనల్ చైర్మన్ శంకర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన మదన్ మోహన్ అగర్వాల్ గారికి, అలాగే మా పాస్ట్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారికి, మా జనతా డాక్టర్ గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే బాపయ్య శర్మ గారికి, మా సెక్రటరీ జగదీష్ గారికి, అలాగే మన హరిబాబు గారికి, రామకృష్ణ గారికి, ఆంధ్ర శ్రీనివాస్ గారికి అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు లయన్స్ క్లబ్ ప్రతి నెల మనకి ఎంతోమంది పేద ప్రజలకి మనకి ఇక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు, నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించి వాళ్ళకి కంటి చూపును ప్రసాదిస్తున్నారు. సో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ నుంచి కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఎవరికి కంపేర్ చేయకుండా మనం చాలా ముందుగా నిస్వార్థంగా మనం చేస్తున్నాం. చాలామందికి ఒక 30-40 మందికి కళ్ళజోళ్ళు కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి దాతృత్వంగా పదమ్ కుమార్ గుప్తా గారు గత 2 సంవత్సరాలు, మళ్ళీ ఈ 2024-25 సంవత్సరాలు కూడా ఆయన స్పాన్సర్గా ఉన్నందుకు ఆయనకి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి శంకర్ శ్రీనివాస్ గారికి, మదన్ మోహన్ అగర్వాల్ గారికి, మా ప్రెసిడెంట్ గారు వివిఎన్ లక్ష్మీనారాయణ గారికి, హరిబాబు గారికి, బాపయ్య శర్మ గారికి, జనతా డాక్టర్ గారు నాగేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేట్లను ప్రోత్సహించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దక్షిణామూర్తి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం సిఐటియు కార్యాలయంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మతోన్మాద సిఏ, ఎన్ఆర్సీ చట్టాలు తీసుకొచ్చేందుకు చూస్తోందన్నారు. ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. దేనికోసం? కేంద్రంలో మతోన్మాద పార్టీ అయిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా 2 సార్లు అధికారం చెలాయించిన బీజేపీ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాయటం కోసం 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టింది. ఎంతో కాలం పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి యజమానులకు అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఈ యొక్క చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈ దేశ కార్మిక వర్గం దాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాలు, పోరాటాలు చేయటం వల్ల కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా కూడా ఈసారి సంపూర్ణ మెజార్టీ సాధించలేకపోయినా కూడా తన యొక్క వైఖరిని మార్చుకున్నట్టయితే కనిపించట్లేదు. ఆ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే రైతాంగం నష్టపోయే విధానాలను తీసుకురావడానికి వ్యవసాయ చట్టాలని కూడా సమూలంగా మార్పు చేసి కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అవి కూడా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటట్టు ఉంది. అందుకని చెప్పేసి ఈ దేశ వ్యవసాయదారులు, రైతులు పోరాటం చేసిన దరిమిలా వాటిని ఉపసంహరించుకున్నట్టు కనిపించిన వాటిని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మతోన్మాదం ప్రకోపించిన ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం మళ్ళీ కూడా సిఏఏ, ఎన్ఆర్సీ అనే చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క దేశ పౌరులే కాదు, వాళ్ళు పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అగత్యం అనేది ఈ రోజున పట్టింది. దాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి ఈ మైనారిటీ ప్రభుత్వం అయినా సరే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన సంఘటనలు చాలా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాక విదేశాంగ విధానం కూడా ఈ రోజున పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ పాలస్తీనాన్ని నాశనం చేస్తుంది. అక్కడ జాతి మొత్తాన్ని కూడా నరమేధం సృష్టిస్తుంది. వీటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
అందుకని చెప్పేసి ఈ అన్ని విధానాల్ని అటు కార్మిక వ్యతిరేక విధానాల్ని, అలాగే ఇటు రైతాంగ వ్యతిరేక విధానాల్ని, దాని యొక్క విదేశాంగ విధానాన్ని, అట్లాగే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి కార్మిక సంఘమైన CITU ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పేసి తన యొక్క సభ్యుల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ రోజున ఈ యొక్క క్లాసులు అనేవి నిర్వహించుకుంటాం. ఇందులో ఇట్లాంటి వాటన్నింటి గురించి చర్చించి రాబోయే రోజుల్లో ఏ విధమైన కార్యాచరణ ఉండాలో ఇక్కడ నిర్ణయం చేసుకొని మా పోరాటాలను, ఉద్యమాలను ఇంకా ఉధృతం చేయడానికి సమాయత్తం అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. నవభారత్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు మహమ్మద్ కపర్ది పుట్టినరోజు సందర్భంగా 22వ వార్డు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు బిస్కెట్లు, హాట్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో 22వ వార్డు జనసేన వార్డు ఇన్ఛార్జ్ రాకుర్తి కిరణ్ మరియు ఉపాధ్యాయులు మరియు షేక్ నాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మా గురువు గారు తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులు, నవభారత్ సేవా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు గత 3 దశాబ్దాలుగా ఎంతో మందికి సేవ చేస్తూ ఆయన ఎంచుకున్న వైద్య వృత్తిలో ఎంతో మందికి ఎవరిని కూడా ఫీ జరగకుండా వారు ఎంత ఇస్తే అంతే, డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫీ చెప్తే మరి వేల తీసుకున్న ఇలాంటి రోజుల్లో కూడా ఆయన వాళ్ళు ఎంత ఇస్తే అంత రోజు వచ్చే పేషెంట్లకి ఎవరిని కూడా డబ్బులు అడగరు. నేను గత 3 సంవత్సరాలుగా ఆయన దగ్గర వైద్య వృత్తిలో నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆయన దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. నా దగ్గర ఇప్పుడు కూడా నేను చూసినట్లయితే ఆయన ఎవరిని కూడా మరి నాకు ఇంత కావాలని చెప్పి ఎంత సీరియస్ కేసు వచ్చినా సరే ఎవరి దగ్గర కూడా తీసుకోవడం నేను చూడలేదు. మరి అలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు మరియు ఈయన కూడా మరి వైద్య వృత్తిలో ఉంటూ మన తాడేపల్లిగూడెం ప్రజలకు అందుబాటులో మరి ఏ అవసరమైన వారికి వైద్యపరంగా మరి సహాయ సహకారం అందిస్తూ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలాంటి రోజుల్లో వేలు మరి సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు మరి డాక్టర్ గారు ఎవరి దగ్గర కూడా ఏది ఆశించకుండా తాను నమ్మిన వైద్య వృత్తిని న్యాయం చేయాలని చెప్పి మనం నమ్ముకుని వచ్చినప్పుడు మనం వారికి తగ్గించి పంపించి వాళ్ళ సంతోషంగా ఉండమే చాలని చెప్పి మరి ఆయన చేయడం మాకు చాలా సంతోషకరం. అంతేకాకుండా నవభారత్ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైనా హాస్పిటల్లో ఎవరితో మాట్లాడండి, అతనితో మాట్లాడి వారికి బడ్లు ఇప్పిస్తాం కానీ ఆక్సిజన్ సిలిండర్ ఇప్పిస్తాం కానీ మరి ఏ అవసరమైనా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి వైద్య సేవలు అందరికీ ఆయన యొక్క సేవలు గత 3 తరాలుగా అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మన MD కపర్ది గారని. మరి ఆయన పుట్టినరోజు మన స్థానిక 22వ వార్డులో చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా ఆహ్వానాన్ని పండించి మీరు వచ్చినందుకు మీకు మా వార్డు ప్రజలందరి తరఫున మరియు మా 22వ వార్డు EVM ప్రైమరీ స్కూల్ స్టాఫ్ అందరి తరఫున మరి విద్యార్థుల తరఫున మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అంచెలంచెలుగా వెతికి రాజకీయాల్లో కూడా మంచి ఉన్నత స్థితికి చేరాలని చెప్పి వైద్య రంగంలో కూడా ఇంకా అభ్యున్నత స్థితికి మీరు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు మీకు అష్ట ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలిగించి రానున్న రోజుల్లో మరింత సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విద్యార్థుల తరఫున మరి ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ పుట్టినరోజు మీ అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ భగవంతుడి ఆశీస్సులు మా కపర్ది గారికి, మా డాక్టర్ గారికి, మా గురువు గారికి మెండుగా దండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.